వచ్చాడు. ఇంతకుముందు ఈ సాక్ష్యం ఒకసారి విన్నాను నేను. మన చర్చ్‌లో షేర్ చేసుకున్నారు ఒక సండే. చాలా కాలం అయిపోయింది ఇది. మేబీ బహుశా 14, 15 ఆ ఇయర్‌లో. కరెక్ట్‌గా గుర్తులేదు గానీ. ఒక సహోదరి హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేసేది. స్టాఫ్ నర్స్‌గా. ఆమె చాలా సీనియర్ వర్క్‌లో. కాబట్టి ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్ డ్యూటీస్ ఈమెకు పడేవి. ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఉండేది. డాక్టర్‌లకి షిఫ్ట్‌లుండేయి. సో, అక్కడ ఉన్నోళ్ళలో సీనియర్ ఈమె కాబట్టి ఈమెకి రెస్ట్‌లెస్‌గా ఎక్కువ వర్క్ ఉంటా ఉండేది. ఆ ఉన్న కొంచెం టైంలో రూమ్‌కెళ్ళి ఆ పనులు చేసుకొని, వండుకొని లేకపోతే అవి ఇవి చక్కబెట్టుకునే లోపే ఇక శరీరం సహకరించట్లా. దేవునితో సంతోషంగా ఉండలేకపోతా ఉంది. దేవా నేనేం చేయాలి? నా వల్ల కావట్లేదు. ఉద్యోగమా మానేసే పరిస్థితి కాదు. ఇంట్లో పరిస్థితులు వేరు. ఏం చేయాలి ప్రభువా? పడింది, కాలు ఇరిగింది. 3 నెలలు రెస్ట్. ఆ కాలు కొంచెం బాగయ్యాక లేచి మందిరానికి వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటి అనంటే, ప్రభువుకి నేను ప్రార్థన చేశాను. ప్రభువా నీతో సఫిషియెంట్‌గా గడపలేకపోతున్నాను. చాలా చిరాకుగా అనిపిస్తుంది. నీతో గడపని కారణాన్ని బట్టి. వర్క్ స్ట్రెస్ పెరిగిపోతా ఉంది. ఏం చేయాలి ప్రభువా? నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తే దేవుడు నా కాలు ఇరగ్గొట్టి నాకు 3 నెలలు రెస్ట్ ఇచ్చాడు. ఈ 3 నెలలు సంతోషంగా, సమృద్ధిగా నేను దేవునితో గడుపుకున్నాను. ఆ జాయ్ అనేది మరలా రెస్టోర్ అయింది. ఏంటివన్నీ? ఏంటి సాక్ష్యాలు? ప్రతి విషయమందును కేవలం ఈ లోకంలో నాట్ ఓన్లీ క్రిస్టియన్‌గా పిలువబడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఒక నిజమైనటువంటి విశ్వాసి మాత్రమే ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతలు చెప్పగలుగుతాడు. క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళందరూ కాదు. సోకాల్డ్ క్రైస్తవులుగా పిలువబడే అనేకులు ఇజ్రాయేలు వలె మాకు మాంసం లేదు, మాకు ఈ మన్నా చిరాకొచ్చింది, మాకు ఇది లేదు, మాకు అది లేదని మాటి మాటికి సనుగుడు గొణుగుడు ఇలాంటి వాళ్ళు అనేక మంది కనబడతారు మనకి సోకాల్డ్ క్రిస్టియానిటీలో. కానీ దేవునితో ఆ ముందున్నటువంటి 2 సంగతులు ఏవైతే ఉన్నాయో ఎల్లప్పుడూ సంతోషించేవారుగా, ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఎవరైతే వాళ్ళ జీవితాలను ఈ 2 ఏరియాస్‌లో కాపాడుకుంటున్నప్పుడు మూడోది ఆటోమేటిక్‌గా రానే వస్తది బయటికి. పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.